ఆదిదేవుడు శంకరుణ్ణి రుద్రదేవుడిగా, అర్ధనారీశ్వరునిగా, భిక్షామూర్తిగా కొలుస్తాం. కాని మనకు తెలియని ఎన్నో రహస్య రూపాలు ఆయన ధరించారని మీకు తెలుసా? అటువంటి రూపాల్లో ఇప్పుడు చూడబోతోంది ఒకటి. మహాదేవుడు మొత్తం 16 రూపాలు ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. వాటిలో కొన్ని మినహాయిస్తే చాలా వరకు మనకు తెలీదు. బోళ్లశంకరుడు నగ్నంగా భక్తులకు ఎక్కడా దర్శనం ఇవ్వనప్పటికీ ఇప్పుడు చూసే దేవాలయంలో దర్శనమిచ్చాడు. ఆసక్తికర ఈ ఆధ్యాత్మిక కథను చూడాలంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఆలయానికి వెళ్లాల్సిందే. ఆచంట మండలంలోని భీమలాపురం వశిష్ఠ గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్న ఈ గ్రామానికి గతంలో ఎటువంటి ప్రత్యేకతలు లేవు. కానీ 20 ఏళ్ల క్రితం నుంచి ఈ గ్రామానికి ఒక విశిష్ట స్థానం ఏర్పడింది. ప్రపంచంలో ఎక్కడా లేని నగ్న శివుని విగ్రహం బయటపడటంతో ఈ గ్రామం పేరు ఆ నోట ఈ నోట భక్తుల నోళ్లలో నానటం మొదలుపెట్టింది. దాంతో ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది భక్తులు ఈ శంకరుణ్ణి దర్శించుకోవడానికి రావడం మొదలుపెట్టారు. అలా బయట ప్రాంతానికి ఇక్కడి శివుని శిలారూపం గురించి తెలిసిందే. దీని మహత్యం అర్థమైంది. వశిష్ఠ గోదావరి గట్టు లోపల నదిని ఆనుకొని దాదాపు 200 సంవత్సరాల క్రితం నుండి భీమలాపురం గ్రామం ఉండేది. ఆ సమయంలోనే నగ్న శివుని ఆలయం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అయితే వరదలకు గ్రామం పూర్తిగా దెబ్బతినడంతో అప్పట్లో భీమలాపురాన్ని గోదావరి గట్టు వెలుపలకి తరలించారు. కానీ నగ్న శివుని ఆలయం మాత్రం పూర్తిగా భూమి లోపలకు కూరుకుపోయింది. దాంతో పూర్వీకులకు మినహాయిస్తే మిగిలిన వారికి 1990 వరకు ఇక్కడ ఆలయం ఉండేదన్న సంగతి తెలియదు. అటువంటి సమయంలో వశిష్ఠ గోదావరి గట్టు లోపలే గోగులమ్మ ఆలయానికి మట్టి అవసరమై ఆలయం ఉన్న ప్రాంతంలో మట్టి కోసం తవ్వుతుండగా పలుగులకు టంగమనే శబ్దం వచ్చింది. ఇసుక మట్టిలో శిలా శబ్దం ఏమిటా అని ఆశ్చర్యపోయిన స్థానికులు మరింత లోతుగా తవ్వగా శిలా విగ్రహం ఒకటి బయటపడింది. అయితే దానిని వెలుపలికి తీయడానికి ప్రయత్నం చేయగా ఆ విగ్రహం మరింత లోతుకు వెళ్లిపోసాగింది. దాంతో 2 ఎద్దులకు తాళ్లు కట్టి బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా ఈ 2 ఎద్దులు కూడా చనిపోవడంతో ఆ విగ్రహం మహిమ కలదిగా భావించిన స్థానికులు దానిని బయటికి తీసే ప్రయత్నాన్ని మానుకున్నారు. చివరకు విగ్రహానికి తగలకుండా చుట్టూ ఉన్న మట్టి తీసి మొత్తం ప్రతిమంతా బయటకు కనిపించేలా చేశారు. 3 అడుగుల ఎత్తు ఉన్న ఆ శిలను దానిని సూక్ష్మంగా పరిశీలించగా అది శివుని రూపంగా కనిపించింది. అయినప్పటికీ అనుమానం తీరకపోవడంతో కాకినాడలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి సీతారామమూర్తికి సమాచారమిచ్చారు. ఆయన వచ్చి నగ్న శివుని విగ్రహం అని 14వ శతాబ్దానికి చెందిన అత్యంత అరుదైన విగ్రహం అని చెప్పడంతో స్థానిక ప్రజలు అవాక్కయ్యారు. అప్పట్నుంచి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విగ్రహం 9 అడుగుల లోతున ఉండడంతో దానిని బయటకు తీయకుండా కిందకు వెళ్లడానికి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్వామివారిని ఎండా వానల నుంచి రక్షించడానికి తాత్కాలికంగా షెడ్డు వేశారు. అంతకు మించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు జరగలేదు. స్థానికంగా ఉండే వ్యక్తి ఆలయం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నేను ఇక్కడ వచ్చినట్టుగా ఆయన నాకు కళ్ళలో కనిపించి ఆయన ఇలాగ చేయించన్నట్టుగా ఒక ప్రబోధం చేశారు. ఆ ప్రబోధం చేస్తే నేను తవ్వించడం జరిగిందండి. ఇది ఇక్కడ పెద్ద పెద్ద చెట్లతోటి అడవి మొక్కలతోటి పెద్ద పెద్ద చెట్లు అడవి ముళ్ళ కంచులతోటి ఒక చిన్న అడవిలాగా ఉండేది. ఇక పెద్ద పాములు తేలు మంటర కప్పులు అన్నీ ఉన్నాయండి. అంటే తవ్వించలేమంటే మేము ఒక సిద్ధాంతగా అడిగితే తవ్వించవచ్చు అంటే తవ్వించవచ్చు అన్నారు. అప్పుడు తవ్విస్తే ఈయన విగ్రహం వచ్చిందండి. ఈ విగ్రహం పక్కన చెట్లు గుమ్మాల దగ్గర ఒక దశస్తంభంలాగా శివచిన చెట్లు ఎన్ని పెద్ద పెద్దవి ఉంటే ఈయనకి తవ్వించిన ఒక వేరు కూడా టచ్ అవ్వలేదు. కనీసం మేము తవ్వించినప్పుడు ఒక పాము కానీ తేలు కానీ జర్రి కానీ ఏమీ ఎటువంటి విషసర్పాలు కానీ చేయం కూడా మాకు కనబడలేదు. అంత విధానంగా వచ్చిందండి. మేము విగ్రహం ఉందని చెప్పి మీకు అలా కూడా ఊహించలేదు ఎవరను. విగ్రహ నిర్మాణం అత్యంత స్పష్టంగా ఉండటం విశేషం. తలపై జుటాజుటాలు, తల చుట్టూ నాగసర్పం, మెడలో రుద్రాక్షలతో, యజ్ఞోపవీతం రుద్రాక్షలతో, మొలతాడు, చతుర్భుజాలు, ఒక చేతిలో భిక్షపాత్ర, మరో చేతిలో కమండలం, మరో 2 చేతుల్లో డమరుకం, త్రిశూలాలు ఉన్నాయి. కాళ్లకు చేతుల దండాలకు రుద్రాక్షల దండలు, 2 కాళ్ల మధ్య సర్పం, కమండలాన్ని చుట్టుకొని సర్పాలతో దేవదేవుడు కనిపిస్తాడు. అంత విశిష్టత కలిగిన ఈ ఆలయం ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా తుప్పల్లో పడి ఉంది.
ఈ ఆలయానికి వెళ్లాలంటే కొంత ధైర్యం చేయాల్సిందే. గోదావరి ఒడ్డు కావడం, తుప్పలు పొదలు ఉండటంతో పాముల్లాంటి విష జంతువులు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. అక్కడకు వెళ్లే భక్తుల్లో ప్రధానంగా ఈ భయం చోటు చేసుకుంది. ఆలయానికి వెళ్లే దారి అతి చిన్నగా పుంతదారిలాగా ఉండటంతో భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇంత విశిష్టమైన ఈ పురాతన విగ్రహానికి ఇక్కడ సేవలు జరుగుతున్నా ప్రభుత్వం, పురావస్తు శాఖలు పట్టించుకోవడం లేదు. ఆలయ నిర్మాణానికి సహాయం చేయాలని సర్కారుకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తే పురాతన వస్తు సంపదే కాదు, ప్రపంచంలో మరెక్కడా లేని విగ్రహాన్ని రక్షించిన వారవుతారని అందరూ వేడుకుంటున్నారు.